అసలు మనకి ఒవేరియన్ సిస్ట్‌లు అనేవి ఏంటి? సో, వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. హలో! నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 39 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో, మనకి ఒవేరియన్ సిస్ట్ అంటే మనకేంటి అంటే కొంచెం ఇది ఫ్లూయిడ్ ఫిల్డ్ అనమాట. మనకి ఒక ఫాలికల్ ఓవరీలో కొంచెం ఫ్లూయిడ్ లాగా ఫిల్ అయిపోయి అది మొత్తం ఓవరీని కూడా ఆక్రమించొచ్చనమాట. సో, ఎప్పుడైతే మనకి ఫ్లూయిడ్ లెక్కన ఉంటుందో ఓవరీలో దాన్ని సిస్ట్ అని చెప్తామన్నమాట. సో, ఈ ఒవేరియన్ సిస్ట్ అన్ని డేంజరస్ అంటే అన్ని డేంజరస్ ఏం కాదన్నమాట. చాలా వరకి మనకి ఒవేరియన్ సిస్ట్ ఫంక్షనల్ సిస్ట్ అంటామన్నమాట. అంటే మనకి ఒక సైకిల్‌లో కనిపించినా మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వకున్నా మనకి నెల తర్వాతనో 2, 3 నెలల తర్వాతనో స్పాంటేనియస్‌గా మెజారిటీ ఆఫ్ ఒవేరియన్ సిస్ట్ అనేవి డిసపియర్ అయిపోతాయి. మరి మనకి అలార్మ్ అనేది ఎప్పుడు మనం జాగ్రత్త పడాలి, చూసుకోవాలి అంటే మనం ఎప్పుడైతే స్కాన్ చేస్తామో అదేమన్నా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ లాగా కనిపిస్తుందా? డెర్మాయిడ్ సిస్ట్ లాగా ఏమన్నా ఉందా? లేదు అంటే కొన్ని సిస్ట్‌లు కొంచెం సాలిడ్ మాసెస్ లాగా ఉంటాయన్నమాట. మనం కాంప్లెక్స్ ఒవేరియన్ సిస్ట్ అంటాం. అట్లా ఏమన్నా ఉందా? ఇంకా సైజ్ ఆఫ్ ద సిస్ట్ అన్నమాట. కొంతమందికి 5 సెంటీమీటర్ సిస్ట్ అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ సిస్ట్‌కి ఏమన్నా సింప్టమ్స్ అనేవి ఉన్నాయా? సో, మనం ఇవి చూసుకోవాలన్నమాట. సింప్టమ్స్ అంటే మనకి పెయిన్ అబ్డామిన్ లాగా గానీ, లేదు అంటే మనకి ఇట్లా టార్షన్ అంటే ఆ సిస్ట్ ఏమన్నా వడిదిరిగితే కొంచెం వామిటింగ్స్ లాగా, పెయిన్ అబ్డామిన్ లాగా కొంచెం అట్లా ఏమన్నా ఫెయింటింగ్ లాగా అట్లా ఏమన్నా ఉంటుందా? సో, ఇది మనకు అలారం అన్నమాట. అంటే వెంటనే మనకు ఆ సిస్ట్‌లు టార్షన్‌కి గురవుతున్నాయి, కొంచెం నొప్పి రావడం అట్లా ఉన్నప్పుడు మనం వెంటనే కూడా లేట్ అనేది చేయకుండా డాక్టర్‌ని సంప్రదించాలి. సో, ఎప్పుడైతే మనకి సిస్ట్ అనేది 5 సెంటీమీటర్స్ అనేది దాటిందో అప్పుడు దాని సైజ్ పెరుగుతున్నప్పుడు కూడా వెంటనే అలారం ఉండాల్సిన విషయం అన్నమాట. అంటే అప్పుడు దాన్ని లాప్రోస్కోపీ ద్వారా వీలైనంత త్వరగా అనేది తీసుకోవాలి. సో, ఎప్పుడైనా కూడా మనకి సిస్ట్‌లు కాకుండా అవేమన్నా సింప్టమ్స్ ఏమన్నా మనం డిస్కస్ చేసినట్టు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? అన్నీ చూసుకొని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్లు తీసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.